విశాఖ జిల్లా పెందుర్తిలో పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని సామాన్యులను వేధిస్తున్నారని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ఆరోపించారు. జగన్ హయాంలో పోలీసులు విచ్చలవిడిగా వ్యవహరించారని, ఇప్పుడు అంతకు మించి రెచ్చిపోతున్నారని విమర్శించారు. పరిస్థితులు ఇలా ఉంటే ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం పర్యటనకు పోలీసుల రక్షణ కల్పించగలరా అని బివి రామ్ ప్రశ్నించారు. ఇంకా న్యాయస్థానం ఎందుకని చెప్పి తెలుగు ప్రశ్నిస్తుంది. మరి మొన్న తెనాలి ఘటన మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఆ యువకులు, వాళ్ళు గంజాయి సప్లై కావచ్చు, లేదా రౌడీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ మీరు అరెస్ట్ చేసి న్యాయస్థానానికి అప్పచెప్పాలి తప్ప మీరు వాళ్ళని కొట్టే హక్కు ఎవరిచ్చారు అడుగుతున్నాం. అంటే ఈవేళ వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి, వాళ్ళకి చెల్లెళ్ళు ఉంటారు. మరి ఇవాళ రేపు వాళ్ళ పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయని అడుగుతున్నాను. అంటే మానవతం లేదో అడుగుతున్నాను. అంటే ప్రభుత్వానికి మానవతం లేకుండా మా ఇష్టం వ్యవహరిస్తాం. ఇవాళ హోంమంత్రి గారు, సాక్షాత్ హోంమంత్రి గారు సమర్థిస్తున్నారు. ఒకవేళ పోలీసులు చేయకపోతే చేయలేదంటారు, చేస్తే ఇలాగంటారు. తప్పు. ఎందుకంటే చట్టం తను పని చేయాలి, న్యాయం తను పని చేయాలి తప్ప న్యాయం పని కూడా చట్టమే చేస్తామంటే మరి ఎక్కడ పోతున్నా అడుగుతున్నాం. డెఫినెట్ గా ఇది మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ పోలీస్ వ్యవస్థని చాలా నీచంగా ప్రభుత్వం చేస్తుంది. గత ప్రభుత్వం చూసాం. గత ప్రభుత్వంలో కూడా అనిత గారిని పోలీసులు అరెస్ట్ చేయడం, జీప్ ఎక్కించడం, గోల్డ్ నిర్ణయం చేయడం చూసాం. మరి నాడు నేడు తేడా ఏంటి అడుగుతున్నారు. మీరు కూడా వాళ్ళు అదే చేస్తున్నారు. వాళ్ళు చేసిన తప్పే మీరు చేస్తున్నారు. దాన్ని ఒకటే కోరుతున్నాం, ఏదైతే మనం చేశారో ఈ తెలుగు శక్తి తీవ్రంగా ఖండిస్తుంది. మరి ఇవాళ సామాన్యుడికే భద్రత తెలియపోతున్నారు. విశాఖపట్నంలో రేపు ప్రధానమంత్రి 21 పర్యటన చేయబోతున్నారు. ఇవాళ విశాఖపట్నంలో మాఫియాగా మారింది, ఒక బీహార్లా తయారైంది. ఇవాళ ఎవరైనా